ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా హనుమకొండ హంటర్ రోడ్లోని మెడికవర్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంపీ కడియం కావ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వరంగల్లో మొదటిసారి గుండెకు సంబంధించిన అధునాతన ఇంట్రా విజువల్ అల్ట్రాసౌండ్ పరికరాన్ని ఎంపీ ప్రారంభించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ, మన జీవన శైలిలో వచ్చిన మార్పుల కారణంగా వయసుతో సంబంధం లేకుండానే గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయని అన్నారు. ఒకప్పుడు 50 నుంచి 60 ఏళ్ల పైబడిన వారిలోనే హార్ట్ అటాక్లు వచ్చేవి, కానీ ఇప్పుడు స్కూల్ విద్యార్థులకు కూడా హార్ట్ అటాక్లు వస్తున్నాయన్నారు. దీనికి కారణం మన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, మానసిక ఒత్తిడికి గురి కావడం వంటివి ప్రధాన కారణాలను వివరించారు. ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ రోజు వరల్డ్ హార్ట్ డే. ప్రతి సంవత్సరము 29 సెప్టెంబర్ మనం వరల్డ్ హార్ట్ డే జరుపుకుంటాము. ఇది ప్రత్యేకంగా ఈ వరల్డ్ హార్ట్ డే అని ఎందుకు జరుపుకుంటామంటే ప్రజల్లో ఒక అవగాహన కల్పించడం కోసం. మేడం గారు చెప్పినట్టు మనకి ఈ మధ్య గుండె జబ్బులు చాలా తక్కువ ఏజ్ లోనే వస్తున్నాయి. చాలా మందికి హార్ట్ అటాక్స్ తోటి సడన్ గా కొలాప్స్ అయి చనిపోతున్నారు. మనం మీడియాలో కూడా మనం చూస్తున్నాం, టీవీలలో కూడా. సో ఒక అవగాహన కల్పించడం కోసమే ఈ వరల్డ్ హార్ట్ డే అని ఒక ప్రత్యేకంగా ఒక దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఈ వరల్డ్ హార్ట్ డే రోజు మన ఐవస్ టెక్నాలజీ, ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ అంటాం మనము. సో ఈ ఐవస్ టెక్నాలజీని మనము ఈ రోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. సో ఈ టెక్నాలజీ మన వరంగల్లో ఇదే మొదటిసారి. మన హైదరాబాద్ లో ఉండేది, కానీ వరంగల్లో ఎప్పుడు లేదు. సో ఇది మనం సింపుల్, మన కాంప్లెక్స్ ప్రొసీజర్స్ అంటాం. స్టెంటింగ్ ఒకసారి మనం యాంజియోగ్రామ్ చేసి గుండెలో బ్లాక్స్ ఉన్నాయి అని కనిపెట్టిన తర్వాత స్టెంట్ వేసేటప్పుడు సింపుల్ గా ఉంటే అవసరం ఉండదండి. బాగా కాంప్లెక్స్ గా ఉన్నది అన్నప్పుడు మనకి ఇక్కడ ఈ టెక్నాలజీ లేకపోవడం వల్ల చాలా మంది వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్ళడం జరుగుతుంది. సో ఈ టెక్నాలజీ మనకి ఇక్కడ రావడం వల్ల సో అలాంటి ఎంత క్లిష్టమైన కేసునైనా మనం ఇక్కడ చేయగలిగే అవకాశం ఉందండి. సో ఈ ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ అంటే అది చాలా మిల్లీమీటర్లో ఉంటుంది. చిన్న ప్రోబ్ అనేది మనం దీన్ని కనెక్ట్ చేస్తాము. కనెక్ట్ చేసి గుండె యొక్క రక్తనాళంలోకి పంపిస్తాము. ఏంటిది అంటే పబ్లిక్ కి అవేర్నెస్ కల్పించడం మంచిది. ఈ హార్ట్ హెల్త్ గురించి అది అవగాహన కోసమే ఈ వరల్డ్ హార్ట్ డే అనేది మనం జరుపుకుంటున్నాము. సో మన దగ్గర కూడా చాలా ప్యాకేజెస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫ్యామిలీ తోటి వచ్చి కంప్లీట్ హార్ట్ చెకప్ చేయించుకోండి, ఆరోగ్యంగా ఉంటుంది. థ్యాంక్ యూ. అనారోగ్యంతో చనిపోవడం జరుగుతుంది. హార్ట్ అటాక్లు కామన్ అయిపోయినాయి. కాబట్టి నేను ఏమంటానంటే ఒక ఏజ్ వచ్చినాక రెగ్యులర్ చెకప్స్లో మనం ఎట్లయితే రక్త పరీక్ష చేయించుకుంటాము, హిమోగ్లోబిన్ కోసం, లేకపోతే లిపిడ్ ప్రొఫైల్, లేకపోతే పిండ థైరాయిడ్ ఇట్లా చేసుకున్నట్టే హార్ట్కి సంబంధించిన ప్రతి ఒక్క టెస్ట్, ఈసీజీ, ఈకో ఇలాంటివన్నీ కూడా చేయించుకొని మనం గుండెని ఎప్పటికప్పుడు ఒక గంట కలిపెట్టుకుంటూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మన వెహికల్స్కి ఎట్లయితే ఇంజిన్ లాగా ఉంటుందో మన హార్ట్కి పంప్ హౌస్ అది అట్లాగే ఒక ఇంపార్టెంట్ ఆర్గన్. సో దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో స్ట్రెస్ అనేది చాలా మందికి అంతర్లీనంగా జీవితంలో ఉండిపోతుంది. వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి, స్ట్రెస్ అనేది పక్కన పెట్టాలి. కరోనా వచ్చిన తర్వాత కూడా పోస్ట్ కోవిడ్ హార్ట్ అటాక్స్ చాలా పెరిగినాయి. ఏజ్తో సంబంధం లేకుండా సడన్ గా మ్యాసివ్ హార్ట్ అటాక్స్ రావడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ పెంచుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా మరోసారి వరల్డ్ హార్ట్ డేకి సంబంధించి ఇంకొంచెం అవేర్నెస్ ఉండాలని అందరినీ కోరుకుంటూ సెలవు.